ఇప్పుడు మనమైతే వరల్డ్ టాప్ మోస్ట్ వ్యూ పాయింట్ లో ఉన్నాము ప్రెసెంట్. దాని పేరే కార్దుంగ్లా పాస్. దీని వరల్డ్ టాప్ మోస్ట్ వ్యూ పాయింట్ అని కూడా అంటారు. హిస్టారికల్ గా ఈ కార్దుంగ్లా పాస్ అనేది ఒక ట్రేడ్ సెంటర్. ఇది నార్త్ ఆఫ్ ద లేలో ఉంటుంది, లేకి నార్త్ లో ఉంటుంది అనమాట. అండ్ ఇండస్ రివర్ వ్యాలీకి కనెక్ట్ అవుతుంటుంది. అండ్ ఇది నూబ్రా వ్యాలీకి ఒక గేట్ వే లా కూడా పనిచేస్తుంది. ఆ తర్వాత సియాచిన్ గ్లేసియర్స్ అలా చూడొచ్చు. సో ఈ రోడ్స్ అనేది 1976 లోనే బిల్డ్ చేశారు, స్పెసిఫిక్ గా బైక్స్ వెళ్ళడానికి. కానీ ఈ రోడ్ ని వరల్డ్స్ హైయెస్ట్ మోటారబుల్ రోడ్స్ గా డిక్లేర్ చేశారు. ఎందుకంటే దీని హైట్ అనేది వీళ్ళు క్లెయిమ్ చేసేది ఎంత అని అంటే 5602 మీటర్స్ హైట్, 18,379 ఫీట్ హైట్ ఉన్నదని చెప్పేసి చెప్తున్నారు అనమాట. కార్దుంగ్లా పాస్ అండ్ యార్కండ్ ఈ రెండు ఒక ఏన్షియంట్ ట్రేడ్ సెంటర్స్ సింకియాంగ్ కి. ఈ సింకియాంగ్ ప్రావిన్స్ అనేది చైనాలో ఉంది. ఇప్పుడు దీన్ని జింగ్జియాంగ్ ప్రావిన్స్ అని కూడా పిలుస్తున్నారు. వరల్డ్ వార్ 2 టైంలో ఇదే రూట్ నుంచి, కార్దుంగ్లా పాస్ రూట్ నుంచి చైనాకి వార్ మెటీరియల్ వెళ్ళింది, ఒక అటెంప్ట్ ట్రై చేశారు అని చెప్పేసి ఒక దీని యొక్క హిస్టరీలో ఉంది. హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే ఈ యొక్క కార్దుంగ్లా పాస్ అనేది ఒక ట్రేడ్ సెంటర్ వర్క్ చేసింది టిబెట్ రీజియన్ కి. నాకు చాలా సార్లు అనిపించింది, ఇంత హార్ష్ క్లైమేట్ లో ఇలాంటి క్లైమేట్స్ లో కూడా ఉంటున్నారా, ట్రేడ్ సెంటర్స్ నడిచాయా పాస్ట్ లో అనేది ఒక సర్ప్రైజింగ్ థింగ్ లా అనిపించింది నాకు. ఇక్కడ టీ, కాఫీ, నూడిల్స్ అలా సేల్ చేస్తారు, కానీ ప్రైజెస్ మాత్రం చాలా టూ హై ఉంటాయి. టేస్ట్ కూడా యావరేజ్ ఉంటుంది. మోటార్ రైడర్స్ కి నా సజెషన్ ఏంటంటే ఇక్కడికి వచ్చే పాయింట్ వాళ్ళకి, ఈ పాయింట్ కి వచ్చే వాళ్ళకి ఒక హాట్ వాటర్ బాటిల్ పెట్టుకొని రావడం అనేది బెటర్ ఆప్షన్ అనేది నా ఆలోచన. సో థింక్ ఆఫ్ ఇట్. మనమైతే ప్రెసెంట్ నూబ్రా వ్యాలీకి వెళ్తున్నాము. కార్దుంగ్లా పాస్ నుంచి నూబ్రా వ్యాలీకి వెళ్తున్నాము ఇప్పుడు. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. సో రీచ్ అవ్వడం చాలా టైం పడుతుంది, మనం లోవర్ ఆల్టిట్యూడ్స్కి వెళ్ళాలి మళ్ళీ. సో ఇప్పటికైతే నేను కొంచెమే చూపిస్తున్నా ఈ వీడియోస్ లో. సో అప్కమింగ్ వీడియోస్ లో ఇంకా ఎక్కువనే కవర్ చేస్తా. ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే మనం డ్రైవ్ చేసేటప్పుడు ప్రతిసారి మన ఆ స్నోఫాల్ కి, ఆ టెంపరేచర్ క్లైమేట్ కి మన హెల్మెట్ కి ఫాగ్ వస్తుంటుంది. సో మనం హెల్మెట్ మనం ఎప్పుడైతే కిందికి అంటామో, మిర్రర్ కిందికి అంటామో, సో అప్పుడు మళ్ళీ ఫాగ్ వచ్చి మనకు అసలు ఏం కనబడదు, అంత బ్లర్ అనిపిస్తుంటుంది. సో ఆ బ్లర్ లోనే డ్రైవ్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. సో అంటే మనకు బ్లైండ్ ఫోల్డ్ చేసి డ్రైవ్ చేస్తున్నట్టే అక్కడ. సో ఆపోజిట్ వచ్చే వెహికల్స్ కానీ చూసుకోవాలి, ఆర్ఎల్స్ మనం ముందెళ్ళే వెహికల్ గుద్దకుండా చూసుకోవాలి, ఆర్ఎల్స్ మనం వెళ్ళే రూట్ లో వాటర్ లో పడిపోకుండా చూసుకోవాలి. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, మనం ఆ మిర్రర్ పైకని, హెల్మెట్ మిర్రర్ పైకని మనం డ్రైవ్ చేస్తాం అనుకోండి, అప్పుడు మనకి చల్ల గాలి ఫేస్ కి తగులుతుంటుంది. సో అది టార్చర్ ఉంటుంది, ఇంకా టార్చర్ ఉంటుంది. సో ఫేస్ మాస్క్ పెట్టుకుంటే బెటర్. నేను పెట్టుకోలేదు, నాకు అంత అవసరం లేదు అనిపించింది. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత చాలా అవసరం అనిపించింది. ఖచ్చితంగా ఫేస్ మాస్క్ అండ్ సన్ స్క్రీన్ లోషన్స్ ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళాలి, లేకపోతే మన కలర్ కదిగా. సో మన స్కిన్ మొత్తం పగిలిపోతుంది, టోటల్ క్రాక్స్ వచ్చేస్తాయి. సో నాకు వచ్చినాయి కూడా అలా. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అట్ ద టైమ్ ఆఫ్ గోయింగ్ టు దీస్ ప్లేసెస్ విచ్ ఆర్ వెరీ హై కోల్డ్, మోర్ దాన్ 10 degrees Celsius, లైక్ -10 degrees Celsius. సో మనం అక్కడ చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇక్కడ చాలా వరకు కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే బ్రీతింగ్ ఇష్యూ. సో కొంచెం బ్రీతింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళైతే రావద్దు అనే సజెస్ట్ చేస్తా. సో బ్రీతింగ్ ఇష్యూ అనేది లేని వాళ్ళైతే నో ప్రాబ్లం, కానీ ఒకవేళ బ్రీతింగ్ ఇష్యూ కొంచెం లంగ్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కానీ చాలా కేర్ తీసుకోవాలి. చాలా వరకు బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. క్లైమేట్ అరౌండ్ -10, -15 degrees ఉంటుంది. సమ్మర్ లోనే నేను చెప్తుంది. నేను వెళ్ళింది ఇంకా జూన్ లో వెళ్ళిన ఈ సీనరీస్ చూపిస్తున్నాను నేను మీకు. బట్ ఈవెన్ నేను వెళ్ళినప్పుడే స్నోఫాల్ ఉంది, మేము వెళ్ళినప్పుడే వరస్ట్ క్లైమేట్ ఉంది. సడన్ గా క్లైమేట్ డ్రాప్ అవుతుంది, మనం చెప్పలేము, అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. మనం ఇలా చూసి అలా చూసేసరికి అసలు కంప్లీట్ క్లైమేట్ చేంజ్ అయిపోయి ఫుల్ స్నోఫాల్ పడిపోయి మనం మొత్తం టాప్ టు బాటం తడిచిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో తడిచిపోయిన తర్వాత ఫుల్ చలి పెడుతుందిగా. సో ఆ చలికి సర్వైవ్ అవ్వడం అనేది కూడా చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అందులో బైక్ డ్రైవ్ కూడా చాలా డేంజర్ ఉంటుంది. సో మనం ఫస్ట్ లోనే ఒక రెయిన్ కోట్ అనేది మ్యాండేటరీ, హాట్ వాటర్ ఉంటే ఇంకా బెస్ట్.
ఎందుకంటే మన టెంపరేచర్ రేజ్ చేస్తుంది హాట్ వాటర్. మధ్య మధ్యలో టీ కాఫీ తీసుకోవడం ఇంకా బెటర్ ఆప్షన్. అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ గా బ్రీతింగ్ ఇష్యూ టాబ్లెట్స్ కూడా పెట్టుకొని పోవాలి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే నాకు స్నోఫాల్స్ అంటే చాలా చాలా ఇష్టం. మళ్ళీ ఇంకా స్టన్నింగ్ సీనరీస్ ఉంటాయి. నేనైతే చాలా అడ్వెంచరస్ గా ఫీల్ అయ్యాను. డార్జిలింగ్, స్విట్జర్లాండ్, అసలు ఏ యూరోపియన్ కంట్రీస్ కానీ ఇంత మంచి సీనరీ ఉంటుందని నేను అనుకోను. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఇండియాలోనే ఇంత మంచి సీనరీ ఉంది. కానీ స్కిడ్ అయి కింద పడితే ఉంటది డైరెక్ట్ దేవుడి దగ్గరికి, ఎవరికి దొరకం కూడా దొరకం. నాకు ఇంకో భయం ఏంటంటే ఈ మంచు కూలి పడితే పరిస్థితి ఏంటి అని. లాస్ట్ ఇయర్ చూసాను నేను కేదార్నాథ్ లో, అలా ఒక గ్లేసియర్ కూలి పడడం వల్ల చాలా మంది మంచు కింద ఇరుక్కపోయిందంట. అదే ఈ మంచు కింద మా మీద పడితే ఇరుక్కపోయినాం అంటే కనీసం ఇంకా అయిపోయినట్టే మా పని. వాళ్ళు వచ్చి తీసేలోపే చచ్చిపోతాం, అయిపోతుంది. గ్లేసియర్స్ కూలినంత సేపు మనం ఎన్ని డ్రైవ్లనే చేయొచ్చు, కానీ కూలిన తర్వాత ఏ డ్రైవ్ చేయలేము, ఇంకా అయిపోయినట్టే, అదే లాస్ట్ డ్రైవ్ అవుతుంది. సో అట్లాంటి పాత్స్ ఇవి. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ఒక ప్లేస్ ఇది. ఇలాంటి ప్లేసెస్ లో ఫ్రోజన్ వాటర్ చూడొచ్చు మీరు. ఆ ఫ్రోజన్ వాటర్ డ్రాప్స్ ఉంటాయి, అవి అలా పడకుండా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి అనమాట. సో అలాంటి మంచి మంచి సీనరీస్ కనబడతాయి ఇక్కడ.